రానున్న భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం డబ్బులు ఏరులై పారిందని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ డబ్బులు ఖర్చు చేయడానికి ఆశావహాలు సిద్ధంగా ఉన్నారని, అయితే డబ్బులు మద్యం అనేవి లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులను ఎన్నుకునే విధంగా సిపిఐ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. స్టేట్ ఎన్నికల కమిషన్ ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఎన్నికలలో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మందు ఏరులై పారినాయి. జనవరి తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మున్సిపాలిటీలో కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడం కోసం ధనవంతులు, డబ్బులున్న వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా పెట్టడం ద్వారా వచ్చిన అధికారంతో మున్సిపాలిటీకి వస్తున్నటువంటి ప్రజల సొమ్మును జేబులు వేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ భూపాలపల్లి మున్సిపాలిటీకి త్వరలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో అన్ని వార్డులలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీతో కానీ టీఆర్ఎస్ పార్టీతో కానీ ఎలాంటి పొత్తు లేకుండా డబ్బులు, ఓట్లు కొనే ప్రస్తావన లేని రాజకీయాలు ప్రజలకు పరిచయం చేయాలని అన్ని వార్డులలో పోటీ చేయడం ద్వారా ఓటర్లని ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం యొక్క అవసరాన్ని గుర్తు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇంకా న్యాయంగా అర్హత ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలన్నీ అందడం లేదంటే దానికి కారణం ఓటర్లే. ఓటర్ ఎప్పుడైతే తన ఓటును అమ్ముకుంటాడో, 1000కో 2000కో అమ్ముకుంటాడో, అతను తమకు వచ్చే సదుపాయాన్ని, సమాజానికి అందాల్సిన సదుపాయాల్ని రాకుండా తనకు తానే చేసినట్టు. సింగరేణి కార్మికులు, వాళ్ళ కుటుంబాలు కూడా సిద్ధంగా ఉండాలని ఏఐటీసీ కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు, ప్రతినిధులు రాబోయే ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా నిలబడడానికి, డబ్బుల ప్రస్తావన లేని రాజకీయాలు నడపడం కోసం సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రజల్ని కోరుతా ఉన్నాం.